హాయ్ అండి. ఈరోజు కథ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 12. ఇక కథలోకి వెళితే ధాత్రి అలా ఆలోచనలలో ఉండడం గమనించిన రుద్ర, హలో మేడం, మిమ్మల్నే, గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు. ధాత్రి కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. రుద్ర వాష్రూమ్కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఇంతలో ధాత్రి రూమ్ అంతా నీట్గా సర్ది తను కూడా స్నానంకి వెళ్ళి వస్తుంది. మొబైల్లో మాట్లాడుతున్న రుద్రని చూసి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంది ధాత్రి. బాల్కనీలో ఒకవైపుకి వంగి జుట్టు ఆరబెట్టుకుంటున్న ధాత్రిని చూస్తూ ఉండగా తన మెడ, వీపు మీద పడి మెరుస్తున్న ముత్యాల్లాంటి నీటి చుక్కలను చూసి రుద్ర ధాత్రి దగ్గరికి వచ్చి మెల్లగా తన వీపు మీద గాలి వదిలాడు. సడన్గా వెనుకకి తిరిగి చూసిన ధాత్రికి అంత దగ్గరలో రుద్రని చూసి ఒక క్షణం భయపడి మళ్ళీ నార్మల్ అయ్యి వెంటనే రుద్రకి సారీ చెప్పింది. రుద్ర దేనికి అని అడిగాడు. అంటే నైట్ నిద్రపోయాను కదా అందుకు అని నొచ్చుకున్నట్టుగా చెప్పింది. దానికి రుద్ర ఒక్క నైట్ మాత్రమే నిద్రపోతే ఏం కాదు, మిగతా రోజులు నీకు నిద్ర ఉండదులే అని చెప్పి ఆ మాటలు ధాత్రికి అర్థమయ్యేలోపు తను బయటికి వెళ్ళిపోయాడు. ధాత్రి నవ్వి కిచెన్లోకి వెళ్ళి కాఫీ టిఫిన్ ప్రిపేర్ చేసి తను రెడీ అవుతుంది. రుద్ర వచ్చాక ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ తిని ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. ఇంటికి వచ్చేసరికి వసుంధర గారితో శారద గారు ఆకాంక్ష పెళ్లి విషయం మాట్లాడుతూ ఉండగా ఇంతలో కారాగిన శబ్దం విని బయటకు చూశారు. రుద్ర ధాత్రులను చూసి నవ్వి రుద్రతో తన అన్నయ్య ఆకాంక్ష పెళ్లి గురించి అడగడం చెప్పింది. దానికి రుద్ర చదువు ఇంకా ఉంది కదా, అప్పుడే పెళ్లి ఎందుకు అని చెప్పాడు. దానికి శారద గారు కూడా సరే అని వాళ్లతో మాటల్లో పడ్డారు. కాసేపు తర్వాత రుద్ర ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ధాత్రి కూడా తన వర్క్లో బిజీ అయిపోయింది. ఆకాష్, ఆకాంక్ష కూడా వాళ్ళ చదువులతో బిజీ అయిపోయారు. ఒకరోజు రుద్ర ఆఫీస్లో ఉండగా ధాత్రి కాల్ చేసి నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, నువ్వు కూడా తొందరగా రా అని చెప్పి కాల్ కట్ చేసింది. రుద్ర కూడా వచ్చిన తర్వాత ధాత్రి ముందుగానే సిద్ధం చేసిన హెలిప్యాడ్లో ఇద్దరు కూర్చొని ముంబైకి ప్రయాణం స్టార్ట్ చేశారు. రుద్ర ధాత్రిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే చెప్పాను కదా నీకు నా ఫ్రెండ్ పెళ్ళి వెళ్ళాలి అని, నువ్వు మర్చిపోయావు కాబట్టే నేను ఇలా నిన్ను తీసుకురావాల్సి వస్తుంది అని చెప్పింది. కొద్దిసేపు జర్నీ తర్వాత ముంబై చేరుకొని ముందుగా బుక్ చేసిన హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రిసెప్షన్కి బయలుదేరారు. నెమలి కంఠం రంగు చీరలో దానికి తగ్గ జ్యువెలరీ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యింది ధాత్రి. తనకి ఏమాత్రం తగ్గకుండా అంతే అందంగా రెడీ అయ్యాడు రుద్ర. ఇద్దరూ మండపంకి చేరుకొని వధూవరులకు విషెస్ చెప్పి ధాత్రి రుద్రని తన ఫ్రెండ్స్కి పరిచయం చేసింది. వాళ్ళు కూడా రుద్రతో బాగానే కలిసిపోయారు. అంతలో ధాత్రి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ రిసెప్షన్కి రావడంతో వాళ్లతో మాటలు కలిపింది. మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి అయిపోవడంతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రుద్రతో ఈరోజు ఇక్కడే ఉండి తర్వాత వెళ్దాం అని అడిగేసరికి రుద్ర సరే అనక తప్పలేదు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వీళ్ళు ఫ్రెష్ అయి ముంబైలో చూడవలసిన అన్ని ప్లేసెస్కి తిరిగి సాయంత్రం రూమ్కి చేరుకున్నారు. రుద్ర ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాక రిసెప్షన్కి కాల్ చేసి వాళ్ళతో ఏదో మాట్లాడి పెట్టేసింది. నైట్ డిన్నర్ చేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ధాత్రి బయటికి వెళ్దామా అని అడిగింది. రుద్ర సరే అని చెప్పి కాసేపు అలా బయటికి వెళ్లారు. హోటల్ బయట వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఆ హోటల్ బయట కాసేపు సరదాగా గడిపి 11:30కి అలా రూమ్కి చేరుకున్నారు. రూమ్కి వచ్చి పడుకున్నారు. నైట్ 12కి ధాత్రి రుద్రని నిద్రలేపి బాల్కనీలోకి తీసుకెళ్ళింది. అక్కడ డెకరేషన్ చూసి షాక్ అయ్యాడు. బాల్కనీ మొత్తం రోజ్ ఫ్లవర్స్, బెలూన్లతో నిండిపోయి ఉంది. ఆ డెకరేషన్ మధ్యలో చిన్న టేబుల్ మీద కేక్ అరేంజ్ చేసి ఉంది. టైం కరెక్ట్గా 12 గంటలు అయ్యేసరికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రుద్ర అని విష్ చేసింది. అప్పుడు గుర్తొచ్చింది రుద్రకి ఆ రోజు తన బర్త్డే అని. పద కేక్ కట్ చేద్దాం అని చెప్పి దగ్గర ఉండి తనతో కేక్ కట్ చేపించి ఒక పీస్ తీసుకొని రుద్రకి తినిపించి తను తీసుకొని వచ్చిన వాచ్ని గిఫ్ట్గా ప్రజెంట్ చేసింది. ఈ అరేంజ్మెంట్స్ ఎప్పుడు చేశావు, ఒక్కదానికే కష్టం అనిపించలేదా అని అడిగాడు. అసలు ఎప్పుడు ఇదంతా చేశావు అని అడిగాడు. దానికి ధాత్రి మనం సరదాగా బయటికి వెళ్ళాంగా, అప్పుడు హోటల్ వాళ్లతో మాట్లాడి ఇదంతా చేపించా అని చెప్పింది. రుద్ర ధాత్రిని ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ ముద్దు నుండి మొదలుపెట్టి ఆ ముద్దుల హద్దులు దాటితే వారి ఇరువురు బాల్కనీ నుండి రూంలోకి వచ్చి వాళ్ళ మధ్య ఉన్న ఆ కొద్ది దూరంని కూడా లేకుండా చేశారు. అలసిన శరీరంతో ఇద్దరూ ఎప్పటికో నిద్రపోయారు. ఉదయంనే మెలకువ తెచ్చుకున్న రుద్ర తన ఛాతీ మీద పసి పాపలా నిద్రపోతున్న ధాత్రిని తనివి తీరా చూసుకుంటూ ఉండగా
ఎంతసేపు అలా చూస్తావు అని అడిగింది ధాత్రి. అంటే నువ్వు నిద్రపోలేదా అని అడిగాడు రుద్ర. నువ్వు లేవకముందే మెలకు వచ్చింది. నువ్వు ఏం చేస్తావో చూద్దాం అని అలాగే ఉండిపోయా అని సమాధానం ఇచ్చింది. ఏం చేస్తానో చేసి చూపించాలా అని మరొక్కసారి ధాత్రిని ప్రేమగా తనలో కలిపేసుకున్నాడు రుద్ర. తనకు అనుగుణంగా సహకరిస్తూ ఉండిపోయింది ధాత్రి. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే సమయానికి నిద్రలేచి ఇద్దరు ఫ్రెష్ అయ్యి ఆ టిఫిన్ చేయడానికి కిందికి వెళ్లారు. ఆ టైంకి టిఫిన్ అయిపోవడం వల్ల కొంచెం సేపు ఆగి ఒకేసారి రన్ చేశారు. ఇంతలో ఇద్దరి మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడం గుర్తొచ్చి ఆన్ చేశారు. ఇద్దరికి ఇళ్ల దగ్గర నుండి కాల్స్ రావడంతో మాట్లాడి రుద్రకి, ఆకాష్, ఆకాంక్ష ఇంట్లో అందరూ బర్త్డే విషెస్ తెలిపారు. సాయంత్రం అవుతుండగా ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి పూజ చేపించుకొని ప్రశాంతంగా ఉండడంతో అక్కడే కాసేపు ఉండి మళ్ళీ హోటల్కి తిరుగు ప్రయాణం అయ్యారు. మరుసటి రోజు ఉదయాన్నే ఫ్లైట్ ఉండడం వల్ల తొందరగా నిద్రపోయి ఉదయం ఫ్లైట్లో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన వారి మొహంలో ఆనందం చూసి ఇంట్లో వాళ్ళు సంతోషించారు. రుద్ర కూడా ఆఫీస్ వర్క్తో బిజీగా ఉన్నాడు. అలాగే ధాత్రి కూడా తన పనులతో ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ మధ్య దూరం అనే మాటకి తావు ఇవ్వకుండా ఉన్నారు. ఒకరోజు ఆఫీస్కి రెడీ అవుతున్న రుద్ర అప్పుడే పూజ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన ధాత్రిని ధాత్రి అని గట్టిగా పిలిచాడు. ఏమైందో ఏమో అని కంగారుగా రూమ్కి వెళ్ళి చూస్తే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను ఆఫీస్కి వెళ్లే వరకు నాకు దగ్గరగా ఉండు అని చెప్పాడు. ఇప్పుడే పూజ పూర్తి చేసుకొని బయటకు వచ్చా, నీ దగ్గరికి వచ్చే టైంలోనే పిలిచావు అని చెప్పింది. ఈ మధ్య నీకు క్రమశిక్షణ తప్పింది, నేర్పించాలి అని రుద్ర అన్నాడు. ధాత్రి సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి సారీ బేబీ అని చెప్పి తన వైపు మైమరుపుగా చూస్తూ ఉన్నాడు. రెడ్ కలర్ షిఫాన్ చీర కట్టుకొని పూజ చేసిన దానికి గుర్తుగా నొసట నుదురు మీద కుంకుమ దిద్దుకొని చేతులకి ఆకుపచ్చ ఎరుపు రంగులతో గాజులు, వాటికి ఇరువైపులా బంగారు గాజులు ధరించిన తన ప్రియసఖిని చూసుకుంటూ ఉన్నాడు. తన చూపు అర్థం చేసుకున్న ధాత్రి నన్ను పిలిచిన పని చెప్తే అని అడిగింది. అక్కడే ఉన్న టవల్ని ధాత్రి మీదకి విసిరి తల తుడువు అని అడిగాడు. ధాత్రి తను చెప్పినట్టుగానే తల తుడుస్తూ ఉండగా రుద్ర చేతులు ధాత్రికి ఎక్కడెక్కడో తగులుతూ గిలిగింతలు పెడుతుంటే ముద్దుగా కసురుతుంది ధాత్రి. ఇంతలో తలుపు దడేల్మని తెరుచుకుంది. తలుపు తెరవగానే ఎదురుగా శాంతి కంగారుగా నిల్చొని తాతయ్య గారికి కొంచెం సీరియస్గా ఉంది అని చెప్తుంది. ఆ మాటకి వెంటనే రుద్ర అలర్ట్ అయ్యి కిందకి వచ్చి తాతయ్య రూమ్కి వెళ్ళి చూడగా వసుంధర గారితో హాస్పిటల్కి వెళ్దాం అని చెప్తాడు. వెంటనే ఆయనని 2 చేతులతో లిఫ్ట్ చేసి బయటకు తీసుకొని వచ్చి అప్పటికే డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ఉండడంతో వెనుక సీట్లో రుద్ర, వసుంధర గారు అలాగే ఫ్రంట్ సీట్లో ధాత్రి కూర్చొని హాస్పిటల్కి బయలుదేరారు. ఈ గ్యాప్లో ధాత్రి పద్మ గారికి కాల్ చేసి తాతయ్యకి సీరియస్గా ఉంది, ఎక్స్ఎక్స్ హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్పింది. ఇంతలో పద్మ వాళ్ళు కూడా బయలుదేరారు హాస్పిటల్కి. వాళ్ళు వెళ్ళే టైంకి ఆకాష్ అదే కాలేజ్ హాస్పిటల్లో చదువుకోవడం వల్ల ముందుగా అక్కడ స్టాఫ్తో మాట్లాడి రూమ్ అన్నీ రెడీ చేశాడు. తాతయ్య గారికి పెరాలసిస్ రావడం వల్ల కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని కొన్ని మందులు రాసిచ్చి ఇంటికి పంపారు. వెంటనే రుద్ర ఆనంద్ గారికి కాల్ చేసి సీరియస్ ఏం లేదు, మేము ఇంటికి బయలుదేరుతున్నాం అని చెప్పి స్టార్ట్ అయ్యారు. ధాత్రి పద్మ గారికి కాల్ చేసి ఇంటికి వెళ్తున్న విషయం విని హాస్పిటల్కి వెళ్తున్న తమ కారు యూటర్న్ తీసుకొని తిన్నగా వాళ్ళ పుట్టింటికి ప్రయాణమైంది. ఇంటికి వచ్చి వీల్ చైర్లో ఉన్న నరేంద్ర గారితో మాట్లాడుతూ ఆయనకు జాగ్రత్తలు చెప్తూ అక్కడే ఉన్నారు అందరూ. ఇంతలో కార్ హార్న్ సౌండ్ రావడంతో అందరి బయటికి తలలు తిప్పారు. అందులో ఉంది పద్మ గారు, అలాగే ధాత్రి నాన్నగారు కూడా దిగి వస్తున్నారు. వసుంధర గారు అయితే ఎన్నో ఏళ్ల తర్వాత తన కూతురు పుట్టింటికి వస్తుందని తెలిసి చాలా సంతోషించారు. పద్మ గారు తల్లిని చూసి ఆప్యాయంగా హత్తుకుంది. తర్వాత తన తండ్రి గారిని చూసి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. తన వల్లే సింహంలాగా తిరిగే తన తండ్రి ఇలా వీల్ చైర్కి అంకితం అయ్యారని బోరున విలపిస్తుంది. సురేంద్ర గారి మొహంలో కూడా బాధ కనిపిస్తుంది. అలా బోరున విలపిస్తుంటే ముందుగా తేరుకున్న వసుంధర గారు ఇంటి ఆడపిల్ల ఇలా ఏడవడం మంచిది కాదు అన్నట్టు ఓదార్చారు. శారద గారు కూడా తన కుళ్ళుని పక్కన పెట్టి ఆడపడుచుని ఓదార్చి పద్మ గారికి, సురేంద్ర గారికి జ్యూస్ తీసుకొని రమ్మని శాంతికి చెప్తుంది. నరేంద్ర గారు మాత్రం కూతురును చాలా సంవత్సరాల తర్వాత చూసినందుకు ఆనందిస్తూ మొహంలో భావాలని పలికిస్తున్నాడు. ఆనంద్ గారు మాత్రం లోపల చెల్లి ఇంటికి వచ్చినందుకు ఆనందంగా ఉన్నా బయటికి మాత్రం కొంచెం కోపం ఉన్నట్టు చూపిస్తున్నాడు.
రుద్ర కూడా తన అత్తయ్య గారితో అలాగే మావయ్య గారితో కబుర్లు చెప్తూ ఉన్నారు. అలాగే ధాత్రి కూడా కాసేపు మాట్లాడి టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంటే శారద గారు మాత్రం ఇవాళ మా ఆడపడుచుకి నేను నా చేతులతో వంట చేసి పెడతా అని కిచెన్లోకి వెళ్ళింది. ఇంతలో శారద అన్న అక్కడికి చేరుకొని సంతోషంగా వెలుగుతున్న ఆ మొహాలను అలాగే పద్మగారిని కూడా అక్కడ చూసి విషయం అర్థమై మీరు ఇంత ఆనందంగా ఉండడం నాకు నచ్చదు. ఈ ఆనందంని ఎక్కువ రోజులు ఉండనివ్వను అని లేని నవ్వుని తెచ్చుకొని ఇంట్లోకి వచ్చి వారందరితో మామూలుగా మాట్లాడుతున్నట్టు నటించాడు. శారద గారు పద్మగారికి ఇష్టమని పులిహోర, ఆలూ కర్రీ అలాగే సురేంద్ర గారి కోసం పూరి చికెన్ వండి శాంతితో టేబుల్ మీద సర్దించి అందర్నీ పిలవటానికి హాల్లోకి వచ్చారు. తన అన్నని చూసి బాగున్నావా అన్నయ్య, ఎప్పుడొచ్చావు అని పలకరించింది. ఇందాకే మామయ్య గారిని చూసి వెళ్దామని వచ్చా అని చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. తన అన్నయ్య ఎప్పుడొచ్చినా ఏదో ఒక విషయం చెప్పి విసిగించే అన్న ఇవాళ కొత్తగా ఉన్నట్టు తను అనుకున్నది. ఇంతలో టిఫిన్కి అందర్నీ పిలిచి తన చేతులతో తనే వడ్డించింది. నరేంద్ర గారికి మాత్రం ఇడ్లీ పద్మగారు తినిపించారు. కూతురు మీద ప్రేమతో ఆయన ఈరోజు రోజు కన్నా ఒక ఇడ్లీ ఎక్కువే తిన్నారు. ఈ కథ ఇంతటితో ముగిసినది. మరొక కొత్త కథతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.